అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జనసేనలో ఉండే రాయపాటి అరుణ్ గారి నుంచి అయితే ఈ వీడియో అండి. రాయపాటి అరుణ్ గారు నిజంగా కీలక పదవి ఇచ్చింది జనసేన రాయపాటి అరుణ్ గారికి. ఎందుకు ఇచ్చింది అంత కీలకమైన పదవి, చైర్మన్ అంతటి పదవి రాయపాటి అరుణ్ గారికి ఎలా ఇచ్చిందంటే కనుక ఒకే ఒక కారణం. జనసేనలో ఉండే రాయపాటి అరుణ్ గారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో ఆవిడంత సిద్ధాస్తురాలు ఇంకొకరు లేరు నిజంగాను. అంటే ఎలాంటి ఈ ఛానల్ యాంకర్ కూడా భలే చెప్పాడు ఆవిడ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ. ఏమంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని హళ్ళెత్తిచ్చేసే ఒక పులి లేదా ఫైర్ బ్రాండ్ ఇలాగ ఆయన భలే చెప్పుకొచ్చాడు. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బాగా తిడితే అంత పెద్ద పదవులు వస్తాయి ఏంటనేది పబ్లిక్కి సందేశం ఇచ్చినట్టే కదా ఈ లెక్కన. కాబట్టి రాయపాటి అరుణ్ అనే ఈవిడ ఏంటి జనసేనలో ఉండే ఒక నేత. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం వల్లే చైర్మన్ పదవి వచ్చిందనడం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అంశమే నన్ను అడిగితే కనుక. అలా చెప్పకూడదు, కానీ ఏదో బాగా కష్టపడుతుంది అందువల్ల వచ్చిందనేది ఒక అందం. కాబట్టి జర్నలిజం ఏమైపోతుందో ఏంటో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ మాట్లాడే మాటలు నిజంగా కూడా ఒక రకంగా ఉంటాయి. అవి నేను వినిపిస్తాను మీకు. వినిపించబోయే ముందు మర్చిపోవద్దు, నాది రిక్వెస్ట్ ఉంది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. అంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆ రాజకీయాలతో పాటు కొన్ని ఛానల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియాల్సిన విషయం. కానీ పక్కాగా లైక్ అయితే చేయండి, అది మీ బాధ్యత. అంతేకాదు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా మన వీడియోని ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఏంటి పక్కగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవిడ ఏం మాట్లాడింది ఏంటో విందాం ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్డీఏ కూటమి మీద బురద జల్లేసి వస్తే ఆ బురదని ఆల్రెడీ వరద వల్ల వచ్చిన బురదను కడుక్కోవడానికి జనం ఇబ్బంది పడుతుంటే ఈ బురదను కడుక్కోవడానికి ఇంకా ఇబ్బంది పడతారు తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఉత్తుత్తి మాటలతో ఉపయోగం లేదు. ఇప్పటికే ₹1 కోటి ఇచ్చాను అని ఘనంగా చెప్పుకున్నటువంటి వేల కోట్ల అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ₹1 కోటి ఎక్కడ ఇచ్చాడో, ఎవరికి ఇచ్చాడో, ఏం చేశాడో కూడా తెలియదు. అది కూడా పార్టీ ఫండ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు, డబ్బులు చేరిపోయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ₹1 కోటి ఇంకా గాలిలో ఎగురుతాను, ఇంకా కిందకి దిగల. అదే ఎవరికి ఇస్తారో చెప్పలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తారా? గాలిలో ఎగురుతున్నాయి ₹1 గాలిలో ఎగురుతాయి, ఇంకా ఎక్కడ ల్యాండ్ అవుతాయి తెలియలా. ఇవాళ పిఠాపురంలో అయినా ల్యాండ్ అవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ₹1 మూట ఏమన్నా పిఠాపురంలో ల్యాండ్ అయితా? లేదు, ఉత్తుత్తి మాటలే మాట్లాడేసి అక్కడ కూడా బురద జల్లేసి వస్తాడా? ప్రజలను ఆదుకోవడానికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళకి ఏం అవసరం అది చూడాలి తప్ప ప్రజలకు అవసరం లేని భయాన్ని వాళ్ళు సృష్టించి వస్తున్నాడు ప్రతి చోట. విజయవాడ వెళ్ళి అలాగే చేశాడు. ఇప్పుడు పిఠాపురం కూడా అందుకే వెళ్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శించారు? గతంలో విమర్శించినందుకు ఆయన వేసిన ఎత్తుకి చిట్టయిపోయి కుక్కెట్టేడుతో ప్రెస్ ముందు చేర్చాడు. స్థాయి నుంచి నడి రోడ్లో మిగిలిపోయి ప్రతిపక్షం కూడా లేకుండా. ఆయనకి కనుక కనువిప్పు కలిగి ఉంటే, అతను ఓటమి కారణాలు తెలుసుకోగలిగి ఉంటే, జ్ఞానోదయం అయినటువంటి రాజకీయ నాయకుడిగా పరిణతి కనుక చెంది ఉంటే ఇవాళ ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని నోరెత్తి మాట్లాడు నాకు తెలిసినంత వరకు. అయినా సరే మాట్లాడాడు. రాజకీయ నాయకుడు పరిణతి చెందలేదు. కనీసం మాట్లాడాల్సి వస్తే, అంటే విమర్శలు చేయడానికి కాదు, కనీసం ప్రస్తావించాల్సి వస్తే పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించినా చాలు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు కదా గత 5 ఏళ్ల పాటు. ఇప్పుడంటే జనం చెత్తలో పెట్టి పడతారులేండి ఆ మాట. అంటే ఇప్పుడు అనాలండి ఆ మాట. కానీ రాజకీయంగా విమర్శ చేస్తే మేము తీసుకుంటాం సార్, తప్పులేదు. ఇప్పుడు ఒక ఏరియా ఎఫెక్టెడ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన నాయకుడు ఎవడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళకి విమర్శిస్తారు. అది రాజకీయ యొక్క ధర్మం. అలా విమర్శనాత్మకంగా అతను చేసే భాష ఉంటే పర్లేదు, మేము మాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. కాకుండా బురద వెళ్లే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజలకు పైసా కూడా ఉపయోగకరం కాని విధంగా కనుక ఉంటే మాత్రం ఇక రాజకీయాల్లో అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనవసరమైన విషయం ఆయన గ్రహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విపత్తుకి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్తూ ఉన్నారు కదా. రెండు విపత్తుల వేల కోట్లకు పైనే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వక్కర్లా. ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. ఆ ప్రభుత్వ తప్పిదం అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ₹1 ప్రకటించారు. ఆ ₹1 కూడా ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు అంటే ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని?
సార్ మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ ఏమి చేయట్లేదు సార్. ఒక ఇంతకు ముందు అతను ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఈ రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్ష. వాళ్ళ నాన్న హైదరాబాద్ లో నాకు ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని నేను రాజకీయాల్లో వచ్చాను అని చెప్పేసి ఎలక్షన్ అఫిడవిట్ లో మొట్టమొదటిగా నమోదు పరిచాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి 57 లక్షలు. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్లకు అధిపతులు అయ్యారు అంటే ఈ ప్రజలు పెట్టిన భిక్ష. ఈ ప్రజలు పెట్టిన అదేనండి. ఇక మీరు ఎంతసేపు అన్నా ఇలాగ ఉంటది లాంగ్వేజ్. నేను మాట్లాడేది ఏంటంటే భాష, ఆవిడ మాట్లాడే విధానం గురించే. అంటే ఆవిడ తిట్టే విధానం, వాడు వీడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి అలా ఏడ్చాడు ఇలాగా, అంటే ఏకవచన పదప్రయోగంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటికి ఏకవచన పదప్రయోగం. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి గారులు ఆరులు ఇవన్నీ తగిలిస్తూ ఉంటది. ఇక అంటే ఏంటి అర్థం ఏంటి, నీకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే గౌరవిస్తావు, నీకు అవసరం లేని వాళ్ళకి మాత్రం గౌరవం ఇవ్వదాన్ని, అదే కదా దాని అర్థం. కాబట్టి ఈ రకంగా మాట్లాడినందుకు నిజంగా శబాష్ అని సాలువ కప్పి చైర్మన్ పదవి ఇచ్చారంట. అలాగని ఈ రిపోర్టర్ చెప్తాడు. దీంట్లో మనం కల్పించినవి లేవండో, యాజ్ ఈజీగా రిపోర్టర్ ఏవైతే చెప్పాడో అవే చెప్తున్నాను మీకు. కాబట్టి వీళ్ళు అడగడం కూడా ఎలా అంటే కనుక అంటగాగి ఏదో సామెత చెప్పినట్టుగా వీళ్ళ కూడా ఎలా ఉన్నారంటే ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్, పాపం ఆయనకి ఏది పెద్దగా తెలిసి ఉండదు అని అన్నారు. వాస్తవమే కదా, ఇది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు కదా, నాకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని అన్నాడు. వాస్తవమే కదా ఆయన అన్నమాట. మరి రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఈయన కూడా అదే అన్నారు, పెద్దగా ఏం తెలిసినట్టు లేదు పాపం. ఈయన సినిమా యాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు మించిపోయిన యాక్టర్, ఆయన డ్రామా యాక్టర్ అని అన్నారు. ఇప్పుడు దీంట్లో మీకు అంత బాధ కలిగించేసిన అంశం ఏముంది? వాస్తవంగా మాట్లాడితే, పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఉన్న ఫ్యాక్టే మాట్లాడాడు కదా, ఆయన సినిమా యాక్టరా కాదా, ఎంతే ఉంది సింపుల్ గా. కాబట్టి దీని గురించి నానా యాగి చేసి కొన్ని ఛానల్లో అసలు మనం మామూలు కాదనమాట, గొక్క పెట్టి ఏడ్చాడు ఒకనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా, వాళ్ళు ఏడవడం కాదు, వీళ్ళు ఏడుస్తున్నారు గుక్కబెట్టి. ఏం మాట్లాడకపోయినా సరే, మాట్లాడకపోయినా గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటే మాట్లాడితే ఒకవేళ మేబీ మాట్లాడితే ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను ఎలా మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారైనా సంబోధిస్తా, చంద్రబాబు నాయుడు గారైనా సంబోధిస్తా, అలాగే పవన్ కళ్యాణ్ గారైనా సంబోధిస్తా, ఆవిడని కూడా గౌరవంగా మాట్లాడతాం. మనం ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతిలో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అలా మాట్లాడకపోతే రాజకీయ పదవులు కట్టబెడతారా? నిజంగాను అంటే రాజకీయంగా ఎన్ని పదవులైనా ఏమైనా కట్టబెడతారని నాకు అర్థం కాల. కాబట్టి ఆవిడకి ఇచ్చిన చైర్మన్ పదవి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడం వల్ల ఇచ్చిన పదవి అయితే కనుక నన్ను అడిగితే అది శుద్ధ దండగా, ఎలాంటి డౌట్ లేదు. ఏదో విజ్ఞతకో లేకపోతే నాలెడ్జ్కో లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్కి ఇచ్చారంటే అది ఒక అందం. ఏమీ లేకుండా ఉత్తినే, అసలు ఏమీ లేకుండా ఉత్తినే ఏదో తిట్టినందుకు గాను లేకపోతే నోరేసుకుని పడిపోతుందను ఏంటి అర్థమైందండి? లేకపోతే ఆడ మనిషికి ఏదో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అన్నట్టు ఉద్దేశంతో మాట్లాడితే కనుక అందుకోసం ఆ చైర్మన్ పదవి ఇచ్చారంటే కనుక చైర్మన్ పదవికే కళంకం అది, వాస్తవం మాట్లాడాలంటే కనుక. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా వాస్తవంగా ఈ రాయపాటి అరుణ్ గారి విషయం చాలా మందికి తెలిసే ఉంటది, జనసేనలో ఉండే ఈవిడ గురించి చాలా మంది తెలిసి ఉంటది, ఆవిడ మాట్లాడే విధానం గురించి నేను మీకు కొత్తగా చెప్పనవసరంలా. కానీ చైర్మన్ పదవి ఇచ్చారనే విషయం మీకు చెప్పడం కోసం ఇవ్వబోతున్నారు, ఇవ్వలేదు ఇంకా ఇవ్వబోతున్నారనే విషయం మీకు చెప్దామని వీడియో చేశాను. కాబట్టి ఆవిడ మాట్లాడే భాష సరైందేనంటారా? ఆవిడ చూస్తున్నా మీరు అందరూ కూడా అండ్ ఫైర్ మ్యాన్ అని పిలుస్తున్నారు ఆమె. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియాల్సిన విషయం, మరి ముఖ్యంగా ఎక్కువ మంది షేర్ అవ్వాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.